పిల్లలు ఆడుతూ ఉన్నారు ఫుల్ గానా. హాయ్ చెప్తున్నారు నాకు చిన్న పిల్లలు అందరూ. ఈ పైన హిల్ నుంచి వాటర్ అయితే పడుతుంది అన్నారు, కానీ నాకైతే ఇక్కడ ట్యాంక్ కనిపిస్తుంది. అది చూసినప్పుడల్లా ట్యాంక్ నుంచి వాటర్ పడుతుందేమో అని అనిపిస్తుంది సీరియస్ గా. సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా. ఆ టైంలోని నేను విలేజ్ లో ఉన్నప్పుడు పిక్నిక్ స్పాట్ ఇలాంటి స్పాట్స్ కి వెళ్ళే వాళ్ళం. సో ఈ రోజు అయితే అచ్యుతాపురం దగ్గరలో ఉన్న పంచదార వాటర్ ఫాల్స్ కి అయితే నేను వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ విజిట్ చేస్తున్నాను. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే నేను వీడియోలో పిక్ చేస్తున్నాను. సో డెఫినెట్ వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టీల్ ప్లాంట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇటు నుంచి అయితే మేము వెళ్లాల్సి ఉంటది, ఈ రోడ్ల నుంచి అయితే మేము వెళ్ళాలి. సో మేము స్టీల్ ప్లాంట్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఈ రోడ్ అయితే మొత్తం ఇలా ఉందన్నమాట, మొత్తం గ్రీనరీతో అవి అయితే మొత్తం బాగా చేశారు. ఇంత ముందు అయితే అసలు ఏమీ లేవు, మొక్కలు అవి అసలు ఏమీ లేవు. మేమైతే ఇక్కడ జంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ స్టాచ్యూ ఉంది. స్టాచ్యూ తెలుగులో ఉంటే చాలా కష్టం. తెలుగు తల్లికి నాకు తెలుగు వచ్చిందిరా. వెళ్తే పార్క్ అయితే ఉంటది. వాడబలిజీ వాళ్ళు మాత్రం ఇక్కడ పిక్నిక్ స్పాట్, వాళ్ళు పిక్నిక్ ఎక్కువగా ఆ ప్లేస్ కి అయితే వస్తూ ఉంటారు. సో నేనైతే మీకు అక్కడ చూపిస్తున్నాను. ఈ లోపల ప్లేస్ అంతా పార్క్ ప్లేస్ అన్నమాట. సో చిన్నపిల్లలు అవి ఆడుకోవడానికి ప్లేస్ ఇదంతా, ఆల్రెడీ ఆడుతున్నారు కూడా. సో ఆన్ ద వేలోని మనం ఈ పార్క్స్ ఇవన్నీ చూడగలము. ఇదంతా స్టీల్ ప్లాంట్ లోపల సెక్టర్ 8, సెక్టర్ 11 అండ్ చాలా ప్లేసెస్ చెప్తూ ఉంటారు. సో అది నెహ్రూ పార్క్. దిస్ ఇస్ నెహ్రూ పార్క్. సో ఇక్కడికి పిక్నిక్ స్పాట్ అన్నమాట. సో వస్తూ ఉంటారు. ఇదంతా పరవాడ రోడ్ అన్నమాట. ముందు అసలు రోడ్ ఇలా ఉండేదే కాదు. ఇటువైపు చాలా ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. కెమికల్ సైడ్ చేస్తున్న వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అవన్నీ ఇటువైపే వస్తుంటారు పరవాడ సైడ్. అసలు రోడ్ బాబు స్టార్టింగ్ ముందైతే అసలు నేను కాలేజ్ కి వెళ్ళినప్పుడు కూడా మా బస్సెస్ ఇటువైపు వెళ్తుండేవి, కాలేజ్ బస్సెస్. రోడ్స్ అయితే అస్సలు ఇంచు కూడా బాగుండేవి కాదు. అలాంటిది ఇప్పుడు రోడ్స్ అయితే బాగా చేశారు, చాలా నీట్ గా. మోస్ట్లీ వైజాగ్ లో కూడా చాలా రోడ్స్ వరకు బాగానే చేశారు అనమాట. ముందైతే అసలు బాగుండేవి కాదు రోడ్స్ అవన్నీ, చాలా డిచెస్ ఉండి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇప్పుడు రోడ్స్ అవన్నీ అయితే చాలా బాగా చేశారు. కాకపోతే వెహికల్స్ బాగా వెళ్తా వస్తాయి, చూసుకొని జాగ్రత్తగా బండ్లు నడపాలి, గుంటలు చూసుకొని అని చెప్పి నా చెల్లి చెప్తుంది. మీరే విని ఎందుకోవచ్చు అంటే మైకి వెనకతుంది, ఏమనుకోద్దు. బాగుంటుంది వెళ్తుంటే చూపెట్టి లారీలో అవన్నీ. సో ఇవన్నీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి కెమికల్ వాళ్ళు ఎవరైనా వస్తే ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ అవన్నీ ఇక్కడే అవుతూ ఉంటాయి అనమాట పరవాడ సైడ్. ఈ రోడ్ సైడే మనకి కాలేజ్ బస్సెస్ అవి కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మ్యాంగో ట్రీస్. ఆ లోపలికి అయితే మ్యాంగో ట్రీస్, ఇక్కడ బాదం చెట్టు, ఇంకా చాలా ఉన్నాయి. నేను నా చిన్నప్పుడు అరౌండ్ చాలా చిన్నప్పుడు అరౌండ్ ఐ గెస్ మేబీ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకుంటా, ఆ టైంలోని నేను విలేజ్ లో ఉన్నప్పుడు పిక్నిక్ స్పాట్స్ అప్పట్లో ఇలాగే వెళ్తూ ఉండేవారు. లైక్ వ్యాన్ బుక్ చేసుకొని మొత్తం లైక్ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరం కలిసి ఫ్రెండ్స్, స్కూల్లో పిక్నిక్స్ కానీ ఇవన్నీ ఇలాంటి చెట్టు కింద అనమాట. ఎగ్జాక్ట్ స్పాట్ నాకు అదే గుర్తొచ్చింది ప్లేస్ చూడగానే. సో ఇలా చెట్టు కింద కూర్చొని మేమైతే ఒక మ్యాట్ బెడ్షీట్ ఏదో వేసుకొని పులిహార తెచ్చిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని ఓపెన్ చేసుకొని తినేవాళ్ళం. సో అది నాకు గుర్తొచ్చి నేను ఇక్కడ ఆపి నేను తీస్తున్నాను అనమాట. ఇప్పుడు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బిల్డింగ్స్ అయితే, బిల్డింగ్ కాదు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. క్లాస్ రీచ్ ప్లేస్ చూడండి, మొత్తం ఇంతలే ఉన్నాయి. ఆ చివరి నుంచి చివరి వరకు చూస్తుంది అయితే కొండల్లో చూస్తానికి ప్లేస్ అయితే. సో ఈ వేలో కూడా నేను రావడం ఫస్ట్ టైం. మొత్తం హిల్స్ చూడాలి ఎంత బాగుంది. అవుట్ సైడ్ ప్లేస్ మాత్రం ఇక్కడ మొక్కలు, ఆ కొండ బాగుంది. ఇదంతా ఏదో సైట్ లాగా ఉంది, ఫ్లాగ్స్ అవన్నీ ఉన్నాయి. ప్లేస్ మాత్రం నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా.
రోడ్లు మాత్రం అప్పుడు బాగుంది. సీరియస్ రోడ్స్ అయితే బాగాలేదు. చూడండి ఎన్ని డిచెస్ ఉన్నాయో కింద. రోడ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ వెళ్ళి పడిపోతాం కూడా తెలీదు. చాలా స్లోగా డ్రైవ్ చేయాలి ఈ రోడ్ లో మాత్రం. చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాలి. డ్రైవ్ చేస్తుంది అనమాట. రోడ్లు ఉన్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి రోడ్స్ మాత్రం. నైట్ టైం అని వచ్చారట కాస్త కళ్ళు కనిపించే వాళ్ళరండి. చాలా స్లోగా వెళ్ళాలి కానీ ఈ వేలో మాత్రం ఇంకా అంత స్లో అంటే అంత స్లో. ఇంకా వెళ్తున్నా కొద్ది రోడ్స్ అన్ని ఇలానే ఉన్నాయి. స్మూత్ రోడ్ అయితే అస్సలు లేదు. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో. మొత్తం డిచ్లే. పడ్డామంటే మూతి పళ్ళు అన్ని రాలిపోతాయి. సో మనమైతే ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళాలన్నమాట ఈ వాటర్ ఫాల్ కి. సో ఈ రైట్ వే. ఈ రైట్ అండి. పొలాలు ఎలా ఉన్నాయో. విలేజ్ 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 విలేజ్. కొన మ్యాడ్ విత్ దిస్ విలేజ్. మొత్తం విలేజ్. ఇంకా రోడ్ అయితే ఇలా ఉంది మనం వెళ్తున్నవే. అటు ఇటు ఇల్లులు, మొత్తం పొలం, మధ్యలో దారి. తారపాలెం అంట అక్క. పంచదారులా కాదు, పంచదారుల దగ్గరలో తారపాలెం. దాని ఫాలో అయిపోతే సరిపోతుందేమో. చూడండి విలేజ్ విలేజ్. ఇలాంటి వేలో అయితే మేము జర్నీ ఇప్పుడు చేస్తున్నాం అనమాట. పంచదారుల చూడండి మొత్తం కొండ, అంత కొండ. టెంపుల్ దగ్గర రీచ్ అయ్యేమో. బండి పార్కింగ్ కూడా 10 రూపీస్ చార్జ్ చేశారనమాట. ఇదంతా టెంపుల్ ఎలా ఉంది మనకి. ఇప్పుడు పాతకాలపు టెంపుల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి మనకి. ఇక్కడ శివుడి గుడి కూడా. సో ఇది స్టెప్స్ అనమాట. టెంపుల్ కి వెళ్ళాలంటే ఈ వేలో మనం పైకి వెళ్ళాల్సి ఉంటది. నేను యాక్చువల్లీ టెంపుల్ కి వెళ్ళట్లేదు. సో ఇది సైడ్ లెఫ్ట్ సైడ్ లోనైతే మనకి దారులు అవి అయితే ఉంటాయి అనమాట. వాటర్ ఫాల్స్ ఏదైతే చిన్నది అన్నారో అది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్ వే. అంతగా వాటర్ ఫాల్ అయితే లేదు అని అంటున్నారు. సో లెట్స్ సీ, ఐఎమ్ నాట్ ష్యూర్. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఇది పంచదారుల. మొత్తానికి 5 దారులు, ఐ మీన్ వాటర్ ఫాల్ వస్తూ ఉంటది. నాకు కాలు పెట్టడానికి కూడా భయం వేస్తుంది వాటర్ అలాగుండా అని. అది వాటర్ ఫాల్ అన్నమాట. సో అక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంది. ఇది మేబీ సమ్ వాటర్ అశోక వాటర్ సంథింగ్ వాళ్ళు అన్నారు. పైన హిల్ మీద నుంచే వాటర్ అయితే కిందకి పడుతుంది. నేనైతే అక్కడ వరకు వెళ్ళట్లేదు బికాస్ డౌన్ చూడడానికి చాలా ట్రాష్ అవి ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ సైడ్. సో ఇలాగా 5 ways వాటర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అండ్ ముందున అండ్ అటు సైడ్ కూడా లేడీస్ ఉన్నారు చూసారు కదా. సో అక్కడ నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటది. వాటర్ వస్తుంది. మా సిస్టర్ వెళ్ళారు చాలా ధైర్యం చేసి, బట్ నేనైతే వెళ్ళలేదు. అక్కడి నుంచి నాకే వాటర్ వేస్తుంది. నా మీద పడలేదు, మళ్ళీ వేసివా పడింది. ఇప్పుడు పైన అయితే ఇలా మనకి టెంపుల్ అయితే ఉంటది. మేమైతే స్టెప్స్ ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. స్టెప్స్ కూడా పర్వాలేదు, మరి అంత నడలేము అన్న టైప్ అయితే కాదు. కొంచెం ఫ్రీగానే ఉంది నడవడానికి. నాకే గ్యాప్ వచ్చింది కదా, ఎక్కలేకపోతున్నాం అనమాట. సో వచ్చేసాను దగ్గరలోనే. అంత ఎక్కువ స్టెప్స్ అయితే లేవు, బట్ ఓకే రీచ్ అయిపోయాము. కొంచెం ఎట్లాగానే ఆవేశం వచ్చింది. సో ఇది పైన టెంపుల్ వ్యూ అనమాట ఇదంతానా. సో ఫస్ట్ అయితే మనకి గణేష్ విగ్రహం ఉంటది ఇక్కడ, బట్ లాక్ చేసి డ్రెసింగ్ క్లోజ్ లో ఉంది. ఇంకా ఓపెన్ చేయలేనట్టుంది. ఇంకా అలా పైకి ఎక్కితే ఇది మొత్తం టెంపుల్ ఇలా ఉంటది మనకి. సో లోపల చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. కొండ పైకి కదా, చాలా పీస్ఫుల్ గా టెంపుల్ అయితే ఉంది. సో బ్యాక్ వ్యూ టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంటది. ఇక్కడ హోమం అవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. హోమం ఏమైనా ఉంటే అవి ఇక్కడ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి గణేష్ విగ్రహం మనకి ఇక్కడ ఉంది. లిటరలీ చాలా కొండ పైన ఉన్నాం, కానీ ఇదంతా ఫారెస్టే. ఇక్కడ ఉన్న ప్రతి సైడ్స్ ఇవన్నీ ఫారెస్టే. ఇంకా
పైన అంటే పైన కొండ పైన ఉన్నాము మనం అయితే. ఇదంతా ఫారెస్ట్ అన్నమాట. ఇవన్నీ మొక్కలు తుప్పలు చాలా. నైట్ టైం ఏ యానిమల్ వస్తుందో కూడా తెలియదు మనకి. అలా ఉంది ప్లేస్ అయితే. బట్ బాగుంది. రైట్ హిల్ టాప్ అన్నమాట. ప్లేస్ అయితే బాగుంది. బట్ కంప్లీట్ ఇదంతా విలేజ్ టీమ్. ఇంకా కంప్లీట్ విలేజ్ టీమ్ ఇది మొత్తం. అక్కడ చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు ఫుల్ గానా. హాయ్ చెప్తున్నారు నాకు చిన్నపిల్లలు అందరూ. వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా ఇలా మేబీ అది స్కూల్ సంబోట్. ఇదంతా ఇంకా విలేజ్ టీమ్ అన్నమాట. మనం ఎక్కువ మెట్లు ఎక్కొచ్చింది ఇది. అండ్ కింద అక్కడ దారి అనేది ఒక 5 ways దారి వస్తుంది అంటారు. సో ఆ 5 ways అక్కడ ఉన్నాయి. అట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ఫర్ దిస్ ప్లేస్. అచ్యుతాపురం దగ్గరలోనే మనకైతే ఉంటది. ఇది మ్యాప్స్ లో కూడా మనకి ఈజీగా లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే లైక్ వచ్చి విజిట్ చేయాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ప్లేస్ కూడా బాగుంటది. మీ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీ మెంబర్స్ తో రావాలంటే ఒకసారి మీరు రావచ్చు. బికాస్ చాలా పీస్ఫుల్ గా ఉంటది ఇక్కడ ప్లేస్ కూడా. కొంచెం ఈ టైంలో వస్తే బెటర్. ఎందుకంటే మార్నింగ్ వస్తే మళ్ళీ ఎండ అదంతా కాబట్టి. సో ఈ టైంలో వస్తే కొంచెం చల్లగా ఉంటది ప్లస్ బాగుంటది కూడా. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకుడి విగ్రహం అన్నమాట. సో ఇలా లాక్ చేసి ఉంది యాక్చువల్లీ. సో గణపతి విగ్రహం ఇలా. సో ప్రెసెంట్ లాక్ చేసి ఉంది విగ్రహం మొత్తం. సో టెంపుల్ ఇలా ఉంటది పెద్దది పైన టాప్ ఆఫ్ ద హిల్. సో ఇది టెంపుల్ దగ్గర చూడండి పక్కనే కొండ మొత్తం హిల్. ఇంకా అటాచ్ టు హిల్ అన్నమాట. టాప్ ఆఫ్ ద రైట్ టాప్ హిల్ దగ్గర మనకి టెంపుల్ పైన ఉంటది. ఇంకా ట్రెక్కింగ్ అది అయితే సూపర్ ప్లేస్. నాకు అరుస్తుందా. ఇక్కడ కూడా ఏదో ఉంది మరి లోపల ఏముందో మరి మనకు తెలీదు. సో రైట్ టాప్ ఆఫ్ ద హిల్ అయితే ఈ టెంపుల్ ఉందన్నమాట. మేబీ టెంపుల్ చూడండి ఎంత కలకల్లాడుతుందో. అమ్మవారి టెంపుల్ ఇది. ఎంత బాగుంది చూసారా టెంపుల్ బయట నుంచి. ఇదైతే అమ్మవారి టెంపుల్. సో రోడ్ లైట్స్ అన్నమాట. నాకు తెలిసి అమ్మవారి పండుగ వస్తుంది కాబట్టి సో ఈ ఏరియా మొత్తం ఇలా సెట్ చేశారనమాట లైట్స్ తో. లైట్ సెట్ ఏదైనా సరే మన ఈవినింగ్ చూస్తేనే దాని అందం. మార్నింగ్ టైం చూడడానికి అంత డే లైట్ ఏం కనిపిస్తుంది. ఏదైనా నైట్ టైమే లైట్ సెట్ అందం మాత్రం నైట్ టైం. ఇంకా అంతే. ఆన్ ద వే టు హోమ్. చూడండి ఎంత ట్రాఫిక్ లో ఉన్నా మేము ఎంత ఘోరంగా వెళ్తున్నాము. పక్కన ఎవరైనా వెళ్తే మనం ఎన్ని తిట్లు పెడతాం. అలాంటిది మేమే ఇలా వెళ్తున్నాం. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే. హాయ్ గైస్, ఇక్కడ నియర్ బై గుడి ఉంది. చాలా బాగా చేస్తారు పండుగలు. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు. ఇది ఎక్కడుందంటే మన స్టీల్ ప్లాంట్ గేట్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే దేశపత్రపాలెం అనే విలేజ్ వస్తది. కొంచెం అలా ముందుకు వస్తే రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటదండి. పాతకాలం టెంపుల్. చూడండి లైట్లన్నీ ఎంత బాగా పెట్టారు. మా సిస్టర్ వాయిస్ ఎలాగుందో మీరు డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ ఇట్. అండ్ సో మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటే సబ్స్క్రైబ్. బై.